నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. పేరెంటింగ్ 3వ భాగంలో తల్లిదండ్రులు స్నేహితుల్లాగా పిల్లలతో ఏ విధంగా మెలగాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారవుతూ ఉన్నప్పుడు 6 సంవత్సరముల్లోపు కంప్లీట్గా వారితోనే ఉంటూ రోజులో ఎక్కువ టైము వారితో స్పెండ్ చేయమని మానసిక నిపుణులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి మెదడు 6 సంవత్సరాలలోపు చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా పెరుగుతుంది అని. ఇక 10 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలు విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన దశ అంటాను నేను. మొక్కై వంగనది మానై వంగుతుందా అని అంటారు పెద్దలు. ఈ వయసులో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా చాలా మార్పులు వస్తాయి పిల్లల్లో. ఈ టైంలో పిల్లలు సొంతగా ఆలోచించటం, తమ ఒపీనియన్ను చెప్పటం స్టార్ట్ చేస్తారు. నిర్ణయాలు కూడా తీసుకుంటారండోయ్. అందుకే ఈ దశ అత్యంత ముఖ్యమైనది. ఈ దశలో పిల్లలకు తల్లిదండ్రులు ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంచిది. సాధారణంగా పిల్లలు పేరెంట్స్ చెప్పింది 10 సంవత్సరాల వరకు తూచా తప్పకుండా వింటారు. కానీ ఆఫ్టర్ 10 years క్వశ్చన్స్ అడగటం మొదలు పెడతారు. ఎందుకు అలా చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని అన్నట్లు. ఆ టైంలో పేరెంట్స్ నేను చెప్పింది నోరు మూసుకొని చెయ్యి అని కోపంతో స్పందిస్తే పిల్లలు వారి భావాలను షేర్ చేయటం మానేస్తారు. అది పేరెంట్స్ అంటే భయపడి కావచ్చు, లేదా మన ఫీలింగ్స్కి, మన ఐడియాస్కి విలువ ఇవ్వరు అన్న భావంతో అయినా కావచ్చు. ఈ వయసులో పేరెంట్స్ ఎంత సహనంగా, ప్రేమగా స్పందిస్తారో అంతే స్నేహపూర్వకంగా పిల్లలు కూడా వారితో వారి ఆలోచనలు, సమస్యలు, సందేహాలు, భయాలు అన్నీ షేర్ చేసుకుంటారు. మొదట పిల్లలు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా ప్రశాంతంగా వినండి. వారు చెప్పబోయే విషయం మీకు తెలిసినా సరే మధ్యలో వారిని ఆపి సలహాలు ఇవ్వకండి. వారి తప్పులు ఎత్తి చూపకండి. పిల్లలు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాత్రమే స్పందించండి. ఉదాహరణకు, పిల్లలు తప్పు చేశారని తెలిసినప్పుడు వారిని కూర్చోపెట్టి నీకు ఎలా అనిపించింది, అప్పుడు నువ్వైతే ఏం చేసేవాడివి అని అడగండి. అప్పుడు పిల్లలు తమ భావాలను వ్యక్తపరుస్తారు. వారి ఆలోచనల్లో ఏమైనా తప్పుంటే అప్పుడు నెమ్మదిగా చెప్పి సర్దుబాటు చేయండి, వివరించండి. ఎప్పటికప్పుడు వారి ఆలోచనలలోని డెప్త్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ వల్ల పిల్లలకు పేరెంట్స్ దగ్గర భయం అనేది ఉండదు. తల్లిదండ్రుల మీద నమ్మకం పెరిగి ఏ సమస్య అయినా అమ్మా నాన్నకి చెప్పుకోవచ్చు అనే ఒక భద్రతా భావం పెరిగి ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్కి విలువలు ఇవ్వటం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు భవిష్యత్తులో వారికి సమకూరుతాయి. వారు బయటకు వెళ్ళి నివసించాల్సి వచ్చినా కూడా సమాజంలో ఇప్పుడు ఉన్న వింత పోకడల ప్రభావానికి లోను కాకుండా సక్రమమైన మార్గంలో పెరిగి పెద్దవారై ప్రయోజకులు అవుతారు. తమ పేరెంట్స్ దగ్గర స్వతంత్రం లేని పిల్లలు బయటవారు లేదా తోటివారు ఎవరితో ఒకరితో తమ భావాలను పంచుకొని వారి ప్రమేయం లేకుండానే అవతల వారి ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద పడేలాగా తయారవుతారు. పిల్లలు నమ్మినవారు మంచివారైతే ఓకే, లేదంటే వారి ప్రభావం వల్ల చెడు అలవాట్లు, చెడు సావాసాలతో పిల్లలు పాడైపోయే ప్రమాదం ఉంది. పిల్లలతో తప్పనిసరిగా రోజుకు 10-15 నిమిషాలు మాట్లాడండి. స్కూల్లో, కాలేజీలో ఏం జరుగుతోందో, ఫ్రెండ్స్ మధ్య ఏం జరుగుతోందో, వారికి ఏమి ఇష్టమో, ఏ విషయంలో కష్టంగా ఉందో తెలుసుకోండి. చిన్న విషయాలను కూడా ప్రోత్సహించండి. చాలా బాగా చేశావు నాన్న అని ఎంకరేజ్ చేయండి. ఈ డిజిటల్ యుగంలో పిల్లలు మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఈ విషయంలో పేరెంట్స్ ఆంక్షలు మాత్రమే పెట్టకుండా అవగాహనతో కూడిన జాగ్రత్తలు చెప్పండి. ఈ వయసులో పిల్లలపై స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లల స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా పేరెంట్స్ ఉండటం ఎంతో అవసరం. స్నేహపూర్వకమైన వాతావరణంలో తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు జీవితంలో ధైర్యంగా, బాధ్యతగా ఎదుగుతారు. సమాజానికి ఒక చక్కటి పౌరులను అందించిన వారిమవుతాము. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ వారసత్వ సంపదను మాత్రమే కాకుండా
ఒక మంచి నడవడికతో కూడిన వ్యక్తిత్వం ఉన్న పౌరులను సమాజానికి అందించాలి. అది వారు బాధ్యతగా స్వీకరించాలి. ఈ నా థాట్స్ మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.